ఆత్రంలో దెబ్బబడినా తీసుకొచ్చాము కానీ మాట వెనక్కి తీసుకోలేము. అంటే ఇక్కడ అలా ఆత్రంతో ఏం చేశాడు, మొత్తానికి ఒకసారి కాదు 2 సార్లు కొట్టాడట. కనుక ఇప్పుడు మోషే గారికి ఏమైందో తెలుసా, ఏదైతే పాలు తేనెలు ప్రవహించు ఆ ప్రదేశం ఉందో దానిని చూడాలనే ఆశతో ఉండేటువంటి మోషే గారు తన జీవితంలో దాన్ని చూడకుండా కోల్పోయాడు. ఎంత నమ్మకమైన వాడు, ఎంత సాత్వికుడు. భూమి మీద అతని వంటి సాత్వికులు ఎవరు లేరు అని బిరుదు పొందినటువంటి మోషే గారు చిన్న విషయంలో ఆత్రంతో ఆ పని చేశాడు, కనానుని పోగొట్టుకున్నాడు. ఈరోజు ఆ కనానికి గుర్తుగా ఏముందని తెలుసా, పరలోకం ఉంది. పరలోకానికి చేరాలి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి పరలోకానికి చేరాలని అంటే నీ జీవితంలో నువ్వు కూడా ఏం చేయకూడదు, మీరు ఆత్రపడకండరా. ఎందుకు చెప్పండి, మనం ఏం చేస్తాం చెప్పండి.